హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయ, ములక్కాయ, టమాటా, ఎండు చేప వండుతున్నానండి. ముందర వంకాయ వేసుకున్నాం. ఆ తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ములక్కాయ ముక్కలు, ఉప్పు, కారం. మేము స్పైసీగా తింటామండి, కారం బాగానే తింటాము, గుంటూరులో కదా. పసుపు కూడా వేసుకున్నామండి. ఆయిల్, కూరకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి, అంటే పులుసు పెట్టుకోవాలి. నేను ముందల చింతపండు పులుసు పోయిను, కొంచెం మగ్గినాక చింతపండు పులుసు పోస్తాను. వాటర్లో ఉడకనిచ్చి ఆ తర్వాత పులుపు పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్నాక పొయ్యి వెలిగించి, గ్యాస్ స్టవ్ వెలిగించి, ఉడికిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత, ముక్కలు అవన్నీ ఉడికిన తర్వాత పులుపు పోయాలండి. ఎండు చేపలు నేను కడగలేదు, పొయ్యి మీద ఉడకబెట్టాను. కడిగి వేస్తాను, మీరు వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వంకాయ, ములక్కాయ, టమాటా, ఎండు చేప. మీకు వెజిటేబుల్స్ ఇంకా చిక్కుడుకాయలు, బంగాళదుంపలు అన్నీ వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కూర. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? మా అమ్మమ్మ వాళ్ళు వండుతారు. నాకైతే ఇలాగే ఇష్టం, మా పిల్లలకు కూడా ఇలాగే తింటారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.